ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికల షెడ్యూల్ కు ముందే వివిధ ప్రాంతాల్లో ప్రధాన రాజకీయ పార్టీల యుద్ధం పీక్స్ కు చేరుకుంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఫ్లెక్సీలపై వైసీపీకి చెందిన ఫ్లెక్సీలను కొంతమంది అంటించారు. దీంతో టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణుల చర్యలపై మండిపడిన టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఫ్లెక్సీలను తొలగించారు. తాము హోల్డింగ్ల నిర్వహణల నుంచి అనుమతి తీసుకుని ఫ్లెక్సీలు వేసుకున్నామని, వీటిపై వైసీపీ నాయకులు ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలను వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టీడీపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ చర్యలపై మున్సిపల్ అదనపు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు టీడీపీ శ్రేణులు. అనుమతి లేని వైసీపీ ఫ్లెక్సీలు తొలగించాలంటూ డిమాండ్ చేశారు. పరిస్థితుంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ సిబ్బంది ఏ ఒక్క చోట కూడా తెలుగుదేశం పార్టీ చిన్న ఫ్లెక్స్ కట్టినా కూడా తీసివేస్తున్నటువంటి పరిస్థితులు గతంలో అనేక సార్లు కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా స్పందన లేదు. ఊర్లో ఏ మసీదు దగ్గరైనా, చర్చి దగ్గరైనా, గుడి దగ్గరైనా, స్టేడియంల దగ్గరైనా, అలాగే ప్రజలు తిరిగేటువంటి అనేక చోట ఇబ్బందులు కలుగుతున్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు విచ్చలవిడిగా టౌన్ మొత్తం కూడా ఫ్లెక్సీలు కడుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నటువంటి మున్సిపల్ అధికారులు, ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నటువంటి అధికారులు ఈరోజు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారా, వైసీపీ తొత్తులుగా పనిచేస్తా ఉన్నారని చెప్పి అడగడం జరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ ప్లేసుల్లో కట్టుకున్నటువంటి ఫ్లెక్సీలు ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఉన్నాయో వాటి మీద, ఆ ఫ్లెక్సీల మీద కడితే మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని. మీరు ఇటువంటి చౌకబారీ కార్యక్రమాలు చేస్తే మీరు మా ఫ్లెక్స్ మీద పెట్టారేమో, మీ ఫ్లెక్సీలు లేకుండా చించేసేటువంటి కార్యక్రమం మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరేదో అధికారం ఉందని చెప్పి అనుకుంటారన్నారేమో, మీరు మమ్మల్ని భయపెట్టాలంటే మేము కొట్టి మాట్లాడతాం, మీరు మమ్మల్ని చెదరగొట్టాలనుకుంటే మేము మిమ్మల్ని ఒత్తి మాట్లాడతాం. ఎక్కడ ఒక అడుగు కూడా వెనకేసేటువంటి ప్రసక్తి లేదు. ఊరంతా మీరు మధ్యాహ్నం సాయంత్రం లోపల కమిషనర్ గారు కానీ, అలాగే ఏదైతే సిపి గారు కానీ ఫ్లెక్సీలు తీయకపోతే మాత్రం రేపు ఉదయం మేమే నగరం ఉన్నటువంటి ప్రజల సహకారంతో ప్రతి చోట కూడా ఆ ఫ్లెక్సీలు తొలగించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఏ మొగాడున్నాడో బయటకు వచ్చి ఆపమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అని చెప్పి అడిగినటువంటి పరిస్థితుంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ సిబ్బంది ఏ ఒక్క చోట కూడా తెలుగుదేశం పార్టీ చిన్న ఫ్లెక్స్ కట్టినా కూడా తీసివేస్తున్నటువంటి పరిస్థితులు గతంలో అనేక సార్లు కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా స్పందన లేదు. ఊర్లో ఏ మసీదు దగ్గరైనా, చర్చి దగ్గరైనా, గుడి దగ్గరైనా, స్టేడియంల దగ్గరైనా, అలాగే ప్రజలు తిరిగేటువంటి అనేక చోట ఇబ్బందులు కలుగుతున్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు విచ్చలవిడిగా టౌన్ మొత్తం కూడా ఫ్లెక్సీలు కడుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నటువంటి మున్సిపల్ అధికారులు, ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నటువంటి అధికారులు ఈరోజు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారా, వైసీపీ తొత్తులుగా పనిచేస్తా ఉన్నారని చెప్పి అడగడం జరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ ప్లేసుల్లో కట్టుకున్నటువంటి ఫ్లెక్సీలు ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఉన్నాయో వాటి మీద, ఆ ఫ్లెక్సీల మీద కడితే మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని. మీరు ఇటువంటి చౌకబారీ కార్యక్రమాలు చేస్తే మీరు మా ఫ్లెక్స్ మీద పెట్టారేమో, మీ ఫ్లెక్సీలు లేకుండా చించేసేటువంటి కార్యక్రమం మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరేదో అధికారం ఉందని చెప్పి అనుకుంటారన్నారేమో, మీరు మమ్మల్ని భయపెట్టాలంటే మేము కొట్టి మాట్లాడతాం, మీరు మమ్మల్ని చెదరగొట్టాలనుకుంటే మేము మిమ్మల్ని ఒత్తి మాట్లాడతాం. ఎక్కడ ఒక అడుగు కూడా వెనకేసేటువంటి ప్రసక్తి లేదు. ఊరంతా మీరు మధ్యాహ్నం సాయంత్రం లోపల కమిషనర్ గారు కానీ, అలాగే ఏదైతే సిపి గారు కానీ ఫ్లెక్సీలు తీయకపోతే మాత్రం రేపు ఉదయం మేమే నగరం ఉన్నటువంటి ప్రజల సహకారంతో ప్రతి చోట కూడా ఆ ఫ్లెక్సీలు తొలగించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఏ మొగాడున్నాడో బయటకు వచ్చి ఆపమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అని చెప్పి అడిగినటువంటి పరిస్థితుంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ సిబ్బంది ఏ ఒక్క చోట కూడా తెలుగుదేశం పార్టీ చిన్న ఫ్లెక్స్ కట్టినా కూడా తీసివేస్తున్నటువంటి పరిస్థితులు గతంలో అనేక సార్లు కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా స్పందన లేదు. ఊర్లో ఏ మసీదు దగ్గరైనా, చర్చి దగ్గరైనా, గుడి దగ్గరైనా, స్టేడియంల దగ్గరైనా, అలాగే ప్రజలు తిరిగేటువంటి అనేక చోట ఇబ్బందులు కలుగుతున్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు విచ్చలవిడిగా టౌన్ మొత్తం కూడా ఫ్లెక్సీలు కడుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నటువంటి